కాళేశ్వరం కమిషన్ గడువు 2 నెలలు పెంచిరట. ఆగస్టు 31 వరకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కమిషన్కు అఫిడవిట్లు సమర్పించిన ఇరిగేషన్ ఆఫీసర్లు వచ్చే నెల 5వ తేదీన రాష్ట్రానికి కమిషన్ చైర్మన్ జస్టిస్ ఘోష్ ప్రజల నుంచి వచ్చిన అఫిడవిట్లపైన బహిరంగ విచారణ, అధికారులను క్రాస్ ఎగ్జామినేషన్ చేసే ఛాన్స్, గత ప్రభుత్వ పెద్దలను పిలిచే అవకాశం. నాకు తెలిసి నేను అనుకోవడం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 3 బ్యారేజీల మీద నిర్మించిన కమిషన్ ఇది అనాల. కాళేశ్వరం కమిషన్ కాదు ఇది, మళ్ళీ మోసం చేయదు జనాల్ని. ఇది కాళేశ్వరం కమిషన్ కాదు. కాళేశ్వరం అంటే మల్లన్న సాగర్, కాళేశ్వరం అంటే టన్నెల్స్, కాళేశ్వరం అంటే మిగతా రిజర్వాయర్లు, కాలువలు అన్నీ వస్తాయి కాళేశ్వరం అంటే. కానీ దాని మీద విచారణ లేదు, కేవలం బరాజుల మీద మాత్రమే విచారణ ఉంది. కాబట్టి ఇది బరాజుల మీద విచారణ. సో ఈ విచారణలో ప్రభుత్వ పెద్దలను కూడా పిలిచే అవకాశం ఉందట. ఇప్పటికే విద్యుత్ కుంభకోణాల విషయంలో ఛత్తీస్గఢ్ కొనుగోలు ఒప్పందం, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల విషయంలో కేసీఆర్కి నోటీసులు ఇచ్చింది. కేసీఆర్ దాని మీద లాగుతున్నాడు, కింద మీద పడి ఎట్లాగైనా కోర్టులో స్టే తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. మరి కోర్టు ఏం చేస్తుంది? ఫస్ట్ ఏమో ఆ రెడ్ పిటిషన్కి నెంబర్ ఇవ్వద్దు అన్న దాని మీద చర్చ జరిగింది. మొత్తానికి నెంబర్ దొరికింది. ఇప్పుడు అసలు అది అడ్మిట్ చేయాలి అన్న దాని విషయంలో హైకోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది. నేను అనుకున్నా మండే ఆర్ ట్యూస్డే కల్లా తీర్పుని రిజర్వ్ చేసిన కోర్టు చెప్పే అవకాశం ఉన్నది. ఆ పిటిషన్ని విచారణకు స్వీకరించాలా వద్దా అన్నది కోర్టు చేస్తుంది, తీర్పులో చెప్తుంది. సో దాంతోపాటుగా అదొకటి, అది విద్యుత్ కుంభకోణాల మీద ఎల్ నరసింహారెడ్డి కమిషన్, అది జ్యుడిషియల్ కమిషన్. ఇది రెండోది కాళేశ్వరం బరాజుల మీద వేసిన కమిషన్. దీని గడువు పెంచినట. దాంతోపాటు దీంట్లో కూడా కాళేశ్వరం బరాజుల ఈ అవినీతి మీద ఆల్రెడీ పీసీ ఘోష్ గారు కూడా కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. తుమ్మిడిహెట్టి నుంచి ఎందుకు చేయలేదు, ఇట్లా రకరకాలుగా. అది ఓపెన్ అవినీతి, బహిరంగంగా మనకు కనబడుతున్నది. అది కేసీఆర్ అందులో అడ్డంగా ఇరుక్కపోవాల్సిందే. సో మరి ఇది ఎంతవరకు, మరి కేసీఆర్ కూడా నోటీసులు ఇవ్వచ్చు దీంట్లో కూడా. మళ్ళీ ఆయన కోర్టుకు పోయే అవకాశం ఎక్కువ ఉంది. మళ్ళీ 12 పేజీల్లో 24 పేజీలు రాస్తాడేమో, చూడాలి మరి. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే కాళేశ్వరం విషయంలో కేసీఆర్ కొంత సేఫ్ జోన్లోనే ఉంటాడు నేను అనుకోవడం. ఎందుకంటే ఇందులో మెగా కృష్ణారెడ్డి ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. బరాజుల విషయంలో మెగా కృష్ణారెడ్డి లేడు. అందుకే వీళ్ళు బరాజుల మీద ఫస్ట్ విచారణ స్టార్ట్ చేసిరు. టోటల్ ప్రాజెక్ట్ మీద విచారణ చేస్తే మెగా కృష్ణారెడ్డి ఉంటాడు. అందుకే కేసీఆర్ సేఫ్. వై? మెగా కృష్ణారెడ్డి కాంగ్రెస్తో కూడా ఉన్నాడు కదా. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి బీజేపీతో ఉన్నాడు కదా. ఎవరికి ఇష్టం ఉండదు ఆయన మీద చేసుడు. అట్లా ఆయన అందరి వాడు అన్నట్టు, అందరి దొంగలకి పంచిపెట్టే పెద్ద దొంగ అన్నట్టు.